వైసీపీ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని తమ 2 ఎకరాల భూమిని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కబ్జా చేశారని బాధితుడు జోసెఫ్ ఫెడ్రిక్ కుటుంబం తీవ్ర ఆరోపణలు చేసింది. నరసరావుపేట ప్రెస్ క్లబ్లో మాట్లాడిన బాధితులు 1962లో తమ తల్లి మేరాయమ్మ కొనుగోలు చేసిన భూమిపై తమకే కోర్టు అనుకూల తీర్పు వచ్చినప్పటికీ తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి రిజిస్ట్రేషన్ చేయించారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో లాయర్ ఎన్. ప్రసాద్ పాత్రపై కూడా ప్రశ్నలు లేవనెత్తిన బాధితులు కోర్టు ఆర్డర్లు ఉన్న రెవెన్యూ రికార్డులు మార్పులు చేసి వెబ్ల్యాండ్లో అక్రమ ఎంట్రీలు చేశారని తెలిపారు. మేము పేదవాళ్లం, దళితులం, మా భూమి మాకు చూపించండి అని వేడుకున్నా కనికరం చూపలేదని, అవమానకరంగా ప్రవర్తించారని జోసెఫ్ ఫెడ్రిక్ కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా జిల్లా అధికారులు రికార్డులు పరిశీలించి చర్యలకు ఆదేశాలు ఇచ్చారని చెబుతున్న బాధితులు బొల్లా బ్రహ్మనాయుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. నేను బొప్పూడి ఫ్రెడ్ క్రిజన్సన్ భార్యను. నేను హ్యాండిక్యాప్డ్. మా అత్తగారైన బొప్పూడి మెరాయమ్మ గారు 1962లో పల్లి 60 అడుగుల రోడ్లో 309-1-3Bలో 2 ఎకరాలు పొలం కొనుగోలు చేశారండి. అది మా పక్కన ఉన్న 4 ఎకరాలు కొన్న బర్నబాస్ అనే వ్యక్తి దాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించగా మేము కోర్టును ఆశ్రయించాం. కోర్టులో మాకు ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ అతను అపరాధ రుసుము కూడా కట్టాడు. కోర్టులో 69,188 రూపాయలు అతను అపరాధ రుసుము కట్టినట్టుగా మా దగ్గర ప్రూఫ్ ఉంది. అయినప్పటికీ అతను మా పొలాన్ని వదిలిపెట్టకుండా రకరకాల పేర్లతో ఆక్రమించుకుంటూ రిజిస్ట్రేషన్లు చేసుకుంటూ, వాస్తవంగా RH కాపీ అయితే మా దగ్గరే ఉందండి. అందులో మా అత్తగారి పేరుంది. RH కాపీలో మా అత్తగారి పేరు ఉంది. తర్వాత మా వారికి సంక్రమించింది, అది లీగల్ హెయిర్ అతను. మరి మేమైతే ఇతరులదే అన్యాయంగా కోరుకోవట్లేదండి. మరి బర్నబాస్ గారు మా పొలం మీద ఎందుకు కన్ను వేసి ఉన్నారో మాకైతే తెలియదు. గాని ఆ బర్నబాస్ గారిని పక్కకి తప్పించేసి తర్వాత బ్రహ్మనాయుడు మాజీ ఎమ్మెల్యే గారు మా పొలం మీద కన్ను వేసి దాన్ని ఆక్రమించుకోగా మేము మరలా హైకోర్టును ఆశ్రయించాం. హైకోర్టులో కూడా మాకు ఫేవర్ గానే జడ్జిమెంట్ ఇవ్వడం జరిగిందండి. అది రాయమ్మ గారిదే. పోలీస్ ప్రొటెక్షన్ తో మీ పొలాన్ని మీరు ఆక్రమించుకోండి అని చెప్పి మాకు ఇవ్వడం జరిగింది. మేము అప్పుడు పొలంలోకి ఎంటర్ అవుతుంటే మాజీ ఎమ్మెల్యే గారు అధికార దుర్వినియోగం చేసుకుంటూ మమ్మల్ని రౌడీలతో బెదిరించడం జరిగింది. అప్పుడు మేము దానికి భయభ్రాంతులు గురయ్యి మేము మరలా మా పొలం మాకు ఇప్పించవలసిందిగా మేము గౌరవ పల్నాడు జిల్లా కలెక్టర్ గారిని, SP గారిని కలవగా కలెక్టర్ గారు రికార్డులు, కోర్టు డిగ్రీలు అన్ని పరిశీలించి ఇది బొప్పూడి మెరాయమ్మ గారిదే, లీగల్ హెయిర్ బొప్పూడి ఫ్రెడ్ క్రిజన్సన్ కాబట్టి అది అతనికి ఇవ్వవలసిందిగా, బినామీలు ఏమైనా ఉంటే వాటిని తొలగించవలసిందిగా కూడా ఒక ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. అది ఇప్పుడు ప్రస్తుతం RDO గారి దగ్గర ఉంది. RDO గారు కూడా దాన్ని పరిశీలించాలి. అయినా మేము పేద దళితులమైన మా భూమిని కబ్జా చేసిన దుర్మార్గుడు మరి బ్రహ్మనాయుడు మాకు తెలుస్తూ ఉంది. మరి బర్నబాసు గారి తరపున మేము 2012లో కోర్టులో కేసు వేసినప్పుడు శ్రీ MN ప్రసాద్ గారు లాయర్ గా వ్యవహరించారు. మరి ఆయనకి భూ వివాదం మొత్తం తెలుసు కూడా. సార్ మరి మీరు ఎందుకు సార్ మా భూమిని బ్రహ్మనాయుడికి అమ్మించాలని ప్లాన్ చేశారు? తెలుసు కదా ఇది. దీనిలో మీ వాటా ఎంత సార్? మాకు ఇతరులది మాకు వద్దు సార్. కడుపు కట్టుకొని మనం సంపాదించుకోవాలి సార్. కడుపులు కొట్టి సంపాదించకూడదు. తెలుసుకుంటే చాలు సార్. మా భూమిని మాకు ఇప్పించండి. దీనికి మీరు న్యాయం చేస్తారని మేము ఈ రోజు ప్రెస్ ముందుకు రావడం జరిగింది. దీన్ని పరిశీలించండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే రికార్డులు చూడండి సార్. మా అత్తగారి పేరే ఉంటదండి. 1962లోనే రిజిస్ట్రేషన్ అయ్యింది. కూడా మా అత్తగారి పేరు మీదే ఉంది. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని ప్రజలు కూడా, ఇప్పటి వరకు అయితే మాకెవరు సపోర్ట్ గా లేరు. న్యాయం పట్ల మీరు ఏ విధమైన మొగ్గు చూపిస్తారో మీరే తేల్చండి సార్. మా 2 ఎకరాలు మాకు ఇప్పించి దుర్మార్గాన్ని నుంచి మమ్మల్ని విడుదల చేస్తారని కోరుకుంటూ అందరికీ నమస్కారం. నా పేరు బొప్పూడి జోసెఫ్ ఫ్రెడ్ క్రిజన్సన్. వెనుకొండ మా గ్రామము. నేను పుట్టింది కూడా వెనుకొండలోనే. 1962లో మా అమ్మగారైనటువంటి బొప్పూడి మెరాయమ్మ గారు మరి బ్రాహ్మణపల్లిలో 60 అడుగుల రోడ్లో ఉన్నటువంటి సర్వే నెంబరు 309-1-3Bలో 2 ఎకరాలు 1962లో కొనుగోలు చేశారు. ఈ కొనుగోలు చేసినటువంటి పక్క రిజిస్ట్రేషన్ జిరాక్స్ కాపీలు అన్ని మా దగ్గరే ఉన్నాయి. ఇవి 62లో చేసినటువంటి యొక్క రిజిస్ట్రేషన్
అయితే ఈ 2009 వరకు కూడా మేము భూమి సాగు చేసుకుంటూ ఉన్నాము. ఎలాంటి అభ్యంతరాలు ఏం జరగలేదు. అలాగే 2009లో మేము సాగు చేస్తున్న టైంలో మా పక్కన మరి మల్లవరపు బర్నబాస్ త్రినాథ్ గారి కుమారుడు 4 ఎకరాల భూమిని మరి కొనుగోలు చేసి అక్కడ వ్యవసాయం సాగు చేస్తూ పక్కన ఉన్నటువంటి మా యొక్క భూమిని మరి ఆక్రమించాలని కన్నువేశారు. మరి 2009-10లో మేము అధికారులకు విన్నవించాము, సర్వేకి పెట్టాము. అయినప్పటికీ ఆయన మరి అధికారుల మీద మరి ఒత్తిడి తీసుకొని వస్తూ ఆయన మమ్మల్ని చాలా ఇబ్బందులు చేశారు. గత్యంతర పరిస్థితిలో 2012లో మేము మరి జిల్లా కోర్టుని ఆశ్రయించాము. ఆ జిల్లాలో కోర్టులో ఆశ్రయించినప్పుడు మరి బర్నబాస్కి ఏమీ దానికి ఎలాంటి లేదని చెప్పు కోర్టు ఆర్డర్ను ఇస్తూ, అలాగే మరి డిగ్రీ మరియు పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ కూడా ఇచ్చారు. ఈ పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ మరి జరుగుతున్న టైంలో మరి న్యాయవాది గారు మరి ఎంఎన్ ప్రసాద్ గారే వారి తరపున న్యాయవాదిగా నిలబడ్డారు. మరి ఈ విషయాలన్నీ ఆయనకి తెలుసు. మరి బ్రహ్మనాయుడు గారి మరి ఆ యొక్క బర్నబాస్ నుంచి వాళ్ళు చేసుకునేటువంటి పొలం కొనిగేటప్పుడు అన్ని తెలిసి కూడా మరి ఆయన మళ్ళీ బ్రహ్మనాయుడు గారికి బర్నబాస్ ద్వారా కొనుగోలు చేయించారంటే ఆయనకి ఎంత వాట ఉన్నదో ఒకసారి మాకు చెప్పండి సార్. ఎందుకనంటే ఈ విషయాలు మీరు న్యాయవాదిగా ఉన్నారు, మీరు బర్నబాస్ తరఫున వ్యాజ్యమాడారు. మరి ఏంటిది? ఈ విధంగా మేము ఆ టైంలో బర్నబాస్ గారికి కూడా ఫైన్ కూడా వేశారు. ఆ విషయం తెలుసు. 69,188 రూపాయలు ఫైన్ కూడా వేశారు రెస్పాన్స్ చేసినందుకు. అంతటితో ఆగలేదు మీరు. ఆ తర్వాత మీరు అధికారులతో ఉపయోగించుకొని మరి మా యొక్క ల్యాండ్ విషయంలో మరి బై నంబర్లుగా సృష్టించి మరి బర్నబాస్ యొక్క బంధువులతో అక్రమ రిజిస్ట్రేషన్స్ చేయించుకున్నారు. అయితే మేము లీగల్ గా చట్టపరంగా నేను లీగల్ హెయిర్, నేనే మా అమ్మకు వారసుని కాబట్టి పోలీస్ ప్రొటెక్షన్ కోసము హైకోర్టును కూడా ఆశ్రయించాను. హైకోర్టు వారు కూడా మరి నాకు ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చేశారు. అలాగే పర్మనెంట్ గా డిగ్రీ ఇచ్చేశారు, ఇది నాది అంటూ డిక్లేర్ చేస్తూ. ఇది అయిపోయిన తర్వాత ఈ యొక్క స్థలాన్ని ఏదో ఒక విధంగా దాన్ని బర్నబాస్ వాళ్ళ యొక్క బంధువులు అమ్మాలనేటువంటి దురుద్దేశంతోనే ఉన్నారు కాబట్టి మరి బ్రహ్మనాయుడు గారి అధికారంలో వచ్చిన తర్వాత దాన్ని ఆయనకి బర్నబాస్ ఆ యొక్క 4 acres ని రిజిస్ట్రేషన్ చేస్తూ దీన్ని కూడా కలిపేసుకోవడానికి ప్రయత్నం చేశారు. ల్యాండ్ మాది అని బ్రహ్మనాయుడు గారిని మేము అడిగాము. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ విషయం మొత్తం తెలిసిన తర్వాత కూడా తన హ్యాండిక్యాప్డ్ నా భార్య, మరి నేను దళితులము, మరి మా యొక్క పరిస్థితిని కూడా చూసి తను కనికరిస్తారనుకుంటే దాన్ని కూడా ఆయన కనికరం చూడలేదు బ్రహ్మనాయుడు గారు. మరి ఇట్లా టైంలో మా పొలంలో మేము వెళ్ళనీయకుండా కూడా రౌడీలను కూడా పెట్టించాడు, మనుషుల్ని రానీయకుండా చేశారు, భయభ్రాంతులు చేశారు. ఈ యొక్క పరిస్థితుల్లో మేము ఎమ్మెల్యే గారు మరి ఆంజనేయులు గారిని ఆశ్రయించాము. ఆయన న్యాయం అయితే న్యాయ ప్రకారమే జరుగుతుందని ఆయన మాకు హామీ ఇచ్చారు. అలాగే మరి కలెక్టర్ ఆఫీస్ లో మరి ప్రజా తీర్పు దాంట్లో ఎస్పీ గారికి కలెక్టర్ గారికి ఆ యొక్క సమస్యను విశదపరిచినప్పుడు వారు మా యొక్క రికార్డులను పరీక్షించారు. కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు ఈ విషయాన్ని తేల్చమని అప్పుడే వెంటనే మరి జాయింట్ కలెక్టర్ గారికి ఆర్డర్ పాస్ చేశారు. మరి జాయింట్ కలెక్టర్ మా యొక్క రికార్డును మొత్తాన్ని తను చూసిన తర్వాత ఎవరు దానికి లీగల్ హెయిర్ అనేది తెలుసుకున్న తర్వాత ఆ తర్వాత మేము కోర్టు యొక్క డిగ్రీ, ఇంజెక్షన్ ఆర్డర్, హైకోర్టు మరి వాటిని కూడా పరీక్షించిన తర్వాత మరి ఆర్డీఓ గారికి వాటి యొక్క బై నెంబర్లతో అక్రమంగా మరి మా నెంబర్తో బై నెంబర్తో చేసినటువంటి నెంబర్లను తొలగించాలని చెప్పేసి అని చెప్పి ఉన్నారు. అది జరుగుతున్నది. మరి ఇక ఈ విషయంలో మేము ఎంతో మరి పేదవాళ్ళము, దళితులము, మరి మాకు అధికారము మరి బలహీనత ఆ సమయంలో ఆయన అధికారాన్ని చూసి ఈ విధంగా చేసుకోవటం ఇది ఎంతవరకు న్యాయము? మాకు న్యాయం జరిగించాలి, అది న్యాయము. మరి మీరు ఈ విధంగా చేయటం తప్పు. బ్రహ్మనాయుడు దీనిని నా భూమిని ఆక్రమించాడు. దానికి మరి ఆ యొక్క మరి న్యాయవాది కూడా ఎంఎన్ ప్రసాద్ గారు కూడా మరి ఆయనకు తెలుసు. మరి ఆయన తెలిసి కూడా మరి ఎందుకు ఆ విషయంలో ఆయన మాట్లాడుతున్నాడో తెలీదు. మాకు
మరి న్యాయం చేయించాలని, అలాగే బ్రహ్మనాయుడు గారి నుంచి మాకున్నటువంటి ఏ విధమైన థ్రెట్ ఆయనే అధికారం తీసుకోవాలని చెప్పి మేము పబ్లిక్ ప్రెస్ లో చెప్పాలనుకున్నాము. ఇదే నేను చెప్పాను.